మీకు తెలుసా, ఈ ఒక్క రాత్రి శివుడు స్వయంగా భక్తుల హృదయాల్లోకి ప్రవేశిస్తాడని తెలుసా? శివరాత్రి అంటే కేవలం దీపాలు ఉపవాసాలు కాదు భక్తులారా. ఇది శివుడు మన శ్వాసలో, మన హృదయ స్పందనలో, మన కన్నీటిలో కూడా ఉండే మహారాత్రి. ఈ రాత్రి గాలిలో కూడా ఓ శివనామధ్వని వినిపిస్తుంది. చంద్రుడి వెలుగులో కూడా ఓ దివ్య శాంతి కనిపిస్తుంది. నక్షత్రాల మధ్య కూడా ఓ శివశక్తి ప్రవహిస్తుంది. ఈ రాత్రి బ్రహ్మ విష్ణువుల అహంకారం కరిగిపోయింది. అగ్నిస్తంభంగా శివుడు లోకానికి దర్శనమిచ్చాడు. సత్యం ముందు అబద్ధం తలవంచింది. ఈ రాత్రి హాలాహల విషాన్ని శివుడు తాగి లోకాన్ని తన కంఠంతో కాపాడాడు. అందుకే భక్తులు ఈ రోజు నీలకంఠుణ్ణి కన్నీళ్లతో స్మరిస్తారు. ఈ రాత్రి పార్వతి అమ్మ తపస్సుకు శివుడు కరిగిపోయాడు. శివ పార్వతి వివాహం ఆయన రోజు. అందుకే భక్తులారా, ఈ రాత్రి ఒక చిన్న దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉన్న పెద్ద చీకటి కరిగిపోతుంది అని నమ్ముతారు. ఈ రాత్రి ఒక బిల్వపత్రం సమర్పిస్తే మన బాధలు శివుడి పాదాల దగ్గర మోకరిల్లుతాయి. ఈ రాత్రి ఒకసారి మనసులో ఓం నమః శివాయ అని అనుకుంటే మన పాపాలు కూడా శివుని కరుణలో కరిగిపోతాయి. ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.